सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। पदకొండవ అధ్యాయం 23వ శ్లోకం. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యధితాస్తథాహం. కృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని అర్జునుడు దర్శిస్తున్నాడు. అద్భుతంగా ఉంది అని తన యొక్క భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. 23వ శ్లోకం నుంచి 30 వరకు భయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు అద్భుతంగా ఉన్నది, ఆశ్చర్యంగా ఉన్నది అని చెప్పాడు. దాని తర్వాత వచ్చినటువంటి మానసిక పరిణామం ఏంటంటే భయం. ఎందువల్ల భయపడుతున్నాడు అర్జునుడు అనేది ఇక్కడ వర్ణిస్తున్నాడు. అర్జునుడే వర్ణిస్తున్నాడు తన భయాన్ని. కారణం ఏమిటో చెప్తున్నాడు. మహత్ తే రూపం, హే కృష్ణ, తే తవ రూపం, నీ యొక్క రూపం మహత్. ఇది మహత్ అంటే ఏమిటి? చాలా గొప్పది, మనస్సుకి అందనటువంటిది, ఇన్కన్సీవబుల్ అంటారు దీన్ని. ఇంతని, ఈ గొప్పదనం, ఈ ఒక్క రూపాన్ని ఇంతని నేను చెప్పలేను. మహత్ చాలా గొప్పది. హే మహాబాహో, ఓ బలమైనటువంటి చేతులు కలిగినటువంటి వాడు మహాబాహు పరమాత్మ. ఏమవుతున్నది నీ యొక్క ఈ భయంకర రూపం వలన? లోకాహ ప్రవ్రజితాహ, లోకములన్నీ కూడా అంటే మనుషులందరూ కూడా అని అర్థం. ఇక్కడ లోకాహ అంటే లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు అని అర్థం. వీళ్ళందరూ కూడా ప్రవ్యథితాహ, భయపడుతున్నారు. నేను భయపడుతున్నానని చెప్పకుండా అందరూ భయపడుతున్నారు నిన్ను చూసి అంటున్నాడు. ఏమిటి, ఎందుకు భయంగా ఉందంటే బహు వక్త్ర నేత్రం, నీకు చాలా, బహు అంటే చాలా, వక్త్ర అంటే ముఖాలు, నీకు అనేక ముఖాలుగా నువ్వు కనపడుతున్నప్పుడు అందరూ భయపడుతున్నారు నిన్ను చూసి. నేత్రం కళ్ళు కూడా, అనేకమైనటువంటి కళ్ళు కలిగినటువంటి నిన్ను. నోళ్ళు అంటే మౌత్ అంటే ఇక్కడ నోళ్ళు అనమాట. వక్త్రం అంటే నోరు, ముఖం కాదు, నోరు. ముఖాన్ని, నోరుని కూడా ముఖం అంటారు ఒక్కొక్కసారి. ఇది చూసి భయపడుతున్నారు అన్నాడు. బహు బాహు ఊరు పాదం, నోరు కళ్ళు మాత్రమే కాదు, నీకు చాలా పొట్టలు ఉన్నాయి, ఉదరం. బాహు, బహు ఉదరం తర్వాత వస్తుంది. బాహు అంటే చేతులు, అనేకమైన చేతులు ఉన్నాయి నీకు, అవి చూసే భయపడుతున్నారు. ఉట్టి చేతులు అయితే పర్వాలే, అన్ని చేతులు ఆయుధాలతో. పైగా ఆయన భగవంతుడు ఒక చేతి ఏమో అభయహస్తాన్ని ఇస్తాడు, ఇట్లా దీవిస్తుంటాడు. ఇంకొక చేతిలోనే ఆయుధం పెట్టుకుంటాడు. దీన్ని ఎందుకంటే మంచివాడని రక్షిస్తాను, చెడ్డవాడని నేను శిక్షిస్తాను అన్నాడు. ఎప్పుడండి శిక్షిస్తాడు? ఆ చెడ్డవాళ్ళందరూ బాగున్నారు కదండి, బాగా ఏం లేరు. ఎప్పుడు శిక్షించాలో ఆయనకు తెలుసు కరెక్ట్గా. ఏ టైంకి శిక్షించాలో ఆయన్ని శిక్షిస్తాడు ఆయన. అందుకని ఆయుధాన్ని పట్టుకున్నాడు. బాహు, ఊరు, ఊరు అంటే తొడలు, తొడల భాగం అనేకంగా కనపడుతున్నాయి. పాదం, అనేక పాదాలు. బహు ఉదరం, అనేక ఉదరములు, అబ్డామిన్ అంటారు. ఉదరం అంటే పొట్ట. బహు దంష్ట్రాకరాళం, మరి ఇన్ని ఉన్నప్పుడు ఎన్ని పళ్ళు ఉండాలి? దంష్ట్ర అంటే
పొడుచుకొని వచ్చేటటువంటి కూరలు లాంటి పళ్ళు, దంష్ట్రాకరాళ. దాన్ని మనం సింబాలిక్గా తీసుకోవాలి. కాలతత్వం అని అర్థం. పళ్ళ పని ఏమిటండి? కొరికేయడం. ఏదైనా పదార్థం ఉంటే కొరికి నవిలి దాన్ని పొడి పొడిగా చేసి కనపడకుండా చేస్తుంది. ఏ పదార్థమైనా నోట్లో పెట్టండి, ఈ 33 పళ్ళు ఏం చేస్తాయి? నవిలేసేసి దాని రూపం లేకుండా చేసేస్తుంది. అవునా? ఇప్పుడు భగవంతుడి యొక్క ఈ పళ్ళన్నీ కూడా రకరకాలైనటువంటి పళ్ళు, కూరలతో పదునుగా, చాలా పదునుగా ఉన్న పళ్ళన్నీ మనకు, ఆ పళ్ళన్నీ కూడా, పళ్ళన్నీ అంటే ఫ్రూట్స్ కాదు, ఈ పళ్ళు కూరలు ఏంటి ప్రతీకం అంటే కాలతత్వానికి ప్రతీకం. కాలం ఏం చేస్తుంది? కాలం కూడా తనలోకి అన్నీ తీసుకొని కనపడకుండా చేస్తుంది. ఈ పళ్ళు కూడా చేసేది అదే కదా. అందుకని ఈ పళ్ళని, కాలాన్ని పళ్ళతో పోల్చారు. అంటే భగవంతుడు ఆయనే కాలతత్వం, భగవంతుడే సృష్టికర్త, భగవంతుడే స్థితికర్త, భగవంతుడే లయకర్త కూడా. కనుక మనం భగవంతుడిని పూజిస్తాం బర్త్డే రోజు. బర్త్డే రోజు ఆయనకి వెళ్ళి దీపారాధన చేసి ఆయన కూడా చాక్లెట్ ఇచ్చి, కనుక భగవంతుడి సృష్టిలో ఒక మంచి అన్నీ కూడా మనం ఇష్టపడతాం. కానీ మరణాన్ని, ముసలితనాన్ని ఇష్టపడం. చూడండి, పుట్టడం, పెరగడం, ముసలితనం రావడం, మరణించడం. ఈ పుట్టడం ఉన్నప్పుడు మరణించడం ఉంటుంది. ఇది ఇష్టపడినప్పుడు అది ఇష్టపడాలి. ముసలితనం అనేటువంటిది, వ్యాధి అనేటువంటిది కూడా భాగం. ఈ మధ్యలో శాండ్విచ్ అనమాట. పుట్టడానికి చనిపోవడానికి మధ్యలో 2 ఉన్నాయండి. ఏమిటే 2? వ్యాధి, ముసలితనం. ఎవరైనా తప్పించుకోగలరా? తెలిసిన దానికోసం మనం ప్లాన్ చేసుకోవడంలే, తెలియని దానికోసం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. ఈ 3 తెలిసినవే కదండి మనకు, ప్రెడిక్టబుల్లే కదా. ఏమండి అది వస్తుంది అనుకోలేదండి, తెలియదండి నాకంటామా అనం కదా. ఎప్పుడు ముసలితనం వస్తుందో, ఎప్పుడు వస్తుందో తెలియదా? ముసలితనం ఎప్పుడు వస్తుందో తెలుసు కదా, ఎప్పుడు వస్తుందో తెలుసు. వ్యాధి కూడా అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది, ఏదో ఒక బాధ శరీరానికి. కనుక వీటికి మనం రెడీగా ఎందుకు ఉండం? వస్తాయని తెలిసిన వాటికి ప్లాన్ చేసుకొని రెడీగా ఉండాలి కదండి. వస్తాయి, ఏది వస్తుందో ఏది రాదో తెలియని దానికోసం మాత్రం ప్లాన్ చేసుకుంటాం. ప్లాన్ చేసుకుని అన్నీ రెడీగా పెట్టుకుంటాం. అది వస్తుందో రాదో తెలియదు. చాలాసార్లు ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు, కానీ కష్టపడి ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. లాటరీ వస్తుందో రాదో తెలియదు, కానీ ప్లాన్ చేసుకొని కష్టపడుతూ ఉంటాడు. అట్లాగే రకరకాలైనటువంటి వస్తాయో రావో మనకు తెలియదు, కానీ ఎంత ప్రయత్నం చేస్తాం. కానీ వచ్చే వాటికి ముందుగానే ఎందుకు తయారుగా ఉన్నాం మనం? ఇవి రావడం అనేది షూర్. ఆ షూర్గా వచ్చే వాటికి మనం జాగ్రత్తగా ఉండొచ్చు కదా. వ్యాధి వస్తున్నప్పుడు మనం మెంటల్ ప్రిపరేషన్, ముసలితనం వస్తున్నప్పుడు మెంటల్ ప్రిపరేషన్, అలా ఉండొచ్చు కదా. రెడీగా ఉన్నాను నేను, ఓకే అనాలి. లేకపోతే ఏమవుతుంది? అవి వచ్చినప్పుడు రావద్దు 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 అంటే, ముసలితనం రావద్దు అంటే బ్యూటీ పార్లర్కి పోయి కూర్చొని వందలు ఇచ్చి ఖర్చు పెట్టుకోవడంలో తెలిసిపోతుంది. దేనికోసం? ముసలితనం రావద్దు, ముసలితనం రావద్దు. వ్యాధి కూడా, ఏదైనా ప్రాబ్లం శరీరానికి వచ్చినప్పుడు ఇంకా మనిషి తట్టుకోలేడు. అవి వస్తున్నప్పుడు ఈ 3 కూడా పార్ట్ ఆఫ్ లైఫ్. పుట్టాడు అంటే గిట్టడం కోసమే, గిట్టే ముందు పెరగడం, పెరుగుట తరుగుట కోసమే. ఈ మధ్యలో వ్యాధి, ముసలితనం, ఆ రెండింటిని మాత్రం మనం ఏం చేస్తాం? ఇష్టపడం. శాస్త్రం చెప్తుంది, ఇష్టపడకపోతే పడకపోయినావు, వాటిని ఒప్పుకో. మనస్సులో వాటిని కనుక మనం ఒప్పుకున్నామంటే ఏదో చిన్నవాడలాగా కనపడాలని చెప్పి తాపత్రయపడం. ముసలితనం వస్తే ఏమైంది? వస్తుంది అంతే, జుట్టు నెరుస్తుంది, పళ్ళు ఊడతాయి. పళ్ళు కొంత వయసు రాగానే షేపే మారిపోతూ ఉంటాయి, పోని. జుట్టు నెరిస్తే నెరవని, ముడతలు పడితే పడని. అట్లా రెడీగా ఉన్నాం అనుకోండి, అప్పుడు మనస్సు బాధపడదు, మనస్సులో కష్టం అనిపించదు. అంటే దానికి తగినట్లుగా మనస్సు ఒద్దికతో ఉంటుంది, బాధ ఉండదు.
లేకపోతే నాకే ఎందుకు రావాలి ఈ బాధ, ఈ రోగం నాకే ఎందుకు రావాలి, ఈ కష్టం నాకే ఎందుకు రావాలి, పక్కవాడికి రావచ్చు కదా అన్నట్టు అయిపోయింది కదా. పక్కవాడికి రావచ్చు కదా అనం, నాకే ఎందుకు రావాలి అంటుంటాం మనం. కరెక్ట్గా ఇస్తాడు మనకు భగవంతుడు. కానీ నేనే రైట్ పర్సన్ని ఇది అనుభవించడానికి. ఈ కష్టము, ఈ బాధలు ఇవన్నీ కూడా ఏదో ఉంది కారణం దానికి, అందుకని ఓకే అన్నాడు. అప్పుడేమవుతుందంటే మనకు అవన్నీ కష్టాలు అనిపించవు. ముసలితనం కూడా బాధ అనిపించదు, వ్యాధి కూడా బాధ అనిపించదు. బాధలు బాధలే కాదు, లేకపోతే బాధలు ఎక్కువగా కనపడతాయి, మనకు పెద్దగా కనపడతాయి. ఇంకా కుంగిపోతాం, దిగులు పడతాం. అందుకని బాధల్లో కూడా ఒక గుర్తుందా ఒక ఉదాహరణ, మట్టి బంతి కింద వేస్తే అతుక్కుపోతుంది, రబ్బరు బంతి పైకి లేస్తుంది. మట్టి బంతి కావాలా మీకు, రబ్బరు బంతి కావాలా? మీకు రబ్బరు బంతి ఇష్టమా, మట్టి బంతి ఇష్టమా? ఏమంటే ఆడుకోవాలంటే మట్టి బంతితో ఏం ఆడుకుంటాం, ఒకసారి కింద వేస్తే అతుక్కుపోదు, మళ్ళీ పైకి రాదు, ఇంకేం ఆడతాం, రెండోసారి కొట్టలేవు కదా. అదే రబ్బరు బంతి అయితే ఆనందంగా కొడితే ఆడుకోవచ్చు. జీవితం కూడా అంతే, మట్టి బంతిలాగా ఉండకూడదు. ఒక్కసారి ఒక కష్టం వచ్చిందంటే కింద అతుక్కుపోకూడదు లైఫ్లో. అయిపోయిందండి నాదంతా జీవితం, ఇంకేముందనకూడదు. రబ్బరు బంతిలాగా ఉండాలి. కింద కొట్టినవంటే ఏమిటి, కష్టం వచ్చిందని అర్థం. ఉద్యోగం పోయింది, డబ్బులు పోయినాయి, ఆరోగ్యం పోయింది, ఇవన్నీ కొట్టడం అంటే ఇదే అర్థం. ఒక్కొక్కటి పోయినప్పుడల్లా మళ్ళీ ఏం చేయాలి, పైకి రావాలి. పోతే మళ్ళీ సంపాదించుకుంటాం, మళ్ళీ రికవర్ అవుతాం, మళ్ళీ అట్లా రబ్బరు బంతిలాగా ఉండాలి. యథా కందుక పాతేన, కందుక అంటే బంతి, మనిషి కూడా అలా పైకి రావాలి. ప్రతి దాంట్లో నుంచి కూడా కష్టపడకూడదు, అసలు కష్టమే అనకూడదు. కష్టం అనకుండా ఉంటే అది కష్టం కాదు, కష్టంగా చూస్తే కష్టం అనిపిస్తుంది. అప్పుడేమవుతుందంటే కష్టాలు మనల్ని చూసి పారిపోతాయి. అబ్బా వీడి దగ్గరికి ఎంత వెళ్ళినా కూడా వీడు నవ్వుతూనే ఉన్నాడే, ఆనందంగా ఉన్నాడే అని అవి పారిపోతాయి. వీడి దగ్గర పని లేదు, ఇంకెవరి దగ్గరికి వెళదామని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. అర్థమైంది? సీక్రెట్ అవుతుంది కానీ వచ్చినప్పుడు తెలుస్తుంది కష్టం. అప్పుడే తెలుసుకోవాలి, అప్పుడే మనం ముందుకు రావాలి. అలా వస్తే కనుక మనకు శక్తి లభిస్తుంది, మానసిక శక్తి. బహు దంష్ట్రాకరాళం అంటే భయంకరమైనటువంటి పళ్ళు. దంష్ట్ర అంటే ఏంటి, పళ్ళు. కరాళం అంటే భయంకరమైనటువంటి, కాలతత్వం అని అర్థం. తథా అహం నేను కూడా భయపడుతున్నాను, అందరూ భయపడినట్లే నేను భయపడుతున్నాను. తర్వాత శ్లోకం 24. నభస్పృశం దీప్తమనేక వర్ణం వ్యాప్తాననం దీప్త విశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాస్తరాత్మా అంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో. నీ రూపం ఎలా ఉంది అంటే నభస్పృశం, ఆకాశాన్ని అంటుతున్నది. అంటే ఆకాశం అంతా వ్యాపించి ఉన్నాం, అన్ని శరీరాలు ఆయన శరీరాలే కదా, అంతటా ఆయనే ఉన్నాడు కదా, ఈ సృష్టి అంతా కూడా ఆయన శరీరమే. నభస్పృశం అంటే స్వర్గం వరకు అని అర్థం. ఇక్కడ నభ అంటే ఆకాశం, ఆకాశం అంటే స్వర్గం, స్వర్గం వరకు. నభస్పృశం దీప్తం ప్రకాశిస్తున్నటువంటి, అనేక వర్ణం, అనేక వర్ణం అంటే రూపం అని అర్థం. వర్ణ్యతే అనేన ఇది వర్ణ. ఒక వస్తువు దేని చేతనైతే తెలుసుకోబడుతున్నదో అది వర్ణం. ఇప్పుడు ఈ పుష్పాన్ని ఎలా తెలుసుకుంటున్నాం, ఆ రంగు వలన తెలుసుకుంటున్నాం. ఏదో ఒక రంగు ఉంటే కదా తెలుసుకుంటాం, ఒక రూపం ఉంటే కదా తెలుసుకుంటాం, అది వర్ణం అంటారు. వర్ణం అంటే రంగు అనే కాదు అర్థం, రూపం కూడా. ఆ షేప్, కలర్,
అది దాని వర్ణము, ఆ రంగు అని అర్థం. అనేక వర్ణం, అనేక రూపములు అని అర్థం. అనేక వర్ణం, అనేక రూపములు దృష్ట్వా త్వాం, నిన్ను చూసి ప్రవ్యధితాంతరాత్మ, నేను చాలా భయపడుతున్నాను. నా అంతఃకరణంలో, మనస్సులో చాలా భయపడుతున్నాను నీ యొక్క ప్రకాశవంతమైనటువంటి రూపాన్ని చూసి. వ్యాత్తాననం దీప్త విశాల నేత్రం. వ్యాత్తాననం అంటే బాగా తెరిచినటువంటి నీ యొక్క నోరు. కాలతత్వాన్ని నువ్వు లయం చూస్తున్నాడు. సృష్టికర్తగా చూశాడు, స్థితికర్తగా చూశాడు, ఇప్పుడు లయకర్తగా చూస్తున్నాడు. ప్రళయ కాలాగ్ని, అందరూ ఆ కాలతత్వంలో కలిసిపోతున్నారు. యాత్తాననం, కాలం అనేటటువంటి నోటిని తెరిచావు. దీప్త విశాల నేత్రం, నీ యొక్క కళ్ళు ప్రకాశవంతంగా ఉన్నాయి. న విందామి శమం, నేను శాంతిని పొందలేకపోతున్నాను నీ యొక్క భయంకరమైన రూపాన్ని చూసి. నేను శమం న విందామి. శమం అంటే శాంతి. ధృతిం న విందామి, ధృతి కూడా లేదు, నా మనసులో లేదు, ధైర్యమే పోయింది. నా ధైర్యం అంతా పోయింది నాయన, నిన్ను చూడగానే విశ్వరూపం నేనే చూడమని అడిగాను, నా ధైర్యం అంతా పోయింది. ఏం చేయాలి ఇప్పుడు? ఏ విష్ణు సర్వం వేవేష్టి ఇది విష్ణు. ఇక్కడ ఎందుకు విష్ణు అన్నాడు చూడండి. అంతటా వ్యాపించి ఉన్నావు, అన్ని రూపాలలో, అన్ని ముఖాలు, అన్ని పళ్ళు, అంత రకరకాలుగా దీప్తవంతంగా ఉంది. చూస్తే భయంకరంగా ఉన్నది, నాకు భయం వేస్తున్నది. ఏదో అధరం మధురం, మధురం మధురం అంటే బాగుంటుంది, ఇదేమిటి అందరిని అట్లా కబడించేస్తున్నావు, నోట్లోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి చూస్తున్నాడు. వర్ణిస్తాడు ఇప్పుడు చూడండి ఎందుకు భయపడుతున్నాడట. కారణం చెప్తున్నాడు. మనం కూడా జైంట్ వీల్ ఎక్కుతాం, ఎక్కిన తర్వాత జాలీగా ఉంటుందని కూర్చుంటాం. కూర్చున్న తర్వాత బాగా స్పీడ్ ఎక్కినప్పుడు ఆపండి 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 అని అరుస్తారు కొంతమంది. నువ్వే కదా ఎక్కావు, మళ్ళీ ఎందుకు ఎక్కి ఆపమని అడుగుతాను. ఎక్కేటప్పుడు నాకు తెలియలేదు, తిప్పేటప్పుడు మాత్రం కళ్ళు తిరుగుతుంది. చిన్నప్పుడు ఊళ్ళల్లో ఉయ్యాల కట్టేవాడు, పెద్ద పెద్ద ఉయ్యాల, చెట్లకి ఉయ్యాలు కూడా అంటే చాలా ఇష్టం. అక్కడ కనుక కూర్చున్నామంటే పెద్ద ఊపులు వేసేవాళ్ళు. పెద్ద ఊపు వేస్తే అక్కడ ఆకాశం దాకా వెళుతుంది, దాదాపు అంత పైకి వెళుతుంటే ఇంకంతే పెద్దగా కేకలు వేసేవాళ్ళం. వద్దు 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 వద్దు, ఇంకా వద్దే వెళ్ళిపోయినా అంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన ఆ ఊపు ఆగేటప్పుడు కొంత టైం పడుతుంది, ఆ స్పీడ్ అంత ఊపిరి ఊపేవాళ్ళు. మనమే కదా ఎక్కాం. ఇప్పుడు అర్జునుడి గతి అట్టాగే ఉంది. ఏమిటంటే తానే విశ్వరూపం చూపించమని అడిగాడు. నేను పొరపాటున అడిగాను, ఇట్లాంటి భయంకరంగా భయాన్ని కలిగించే రూపమా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నేను నా మనసులో శాంతి లేకుండా పోయింది చూసిన తర్వాత అంటున్నాడు. అని ఏం చెప్తున్నాడు తర్వాత చూడండి. తర్వాత 25వ శ్లోకం. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస. దంష్ట్రాకరాళాన్ని, తన భయానికి కారణం చెప్తున్నాడు. నా శాంతి పోయింది. న విందామి ధృతి, ధైర్యం పోయింది, శాంతి పోయింది. ఎందుకంటావా? విను నా కథ. ఇప్పుడు ఎట్లా ఉందంటే, తే ముఖాన్ని దృష్ట్వా, నీ ముఖాలన్నీ చూసి. ఏ ముఖం? దంష్ట్రాకరాళాన్ని, ఇటువంటి పదునైనటువంటి కోరం లాంటి పళ్ళు చూసేటప్పటికీ కాల అనల సన్నిభాని,
ఆ పళ్ళు ఎట్లా ఉన్నాయిట? కాల అనలం, కాల అగ్ని, అనలం అంటే అగ్ని, కాల అనలం అంటే లయ అగ్ని, లయించిపోతున్నాయి అన్నీ, అగ్నిలో భస్మం అయిపోతున్నట్లుగా నీ నోటిలో ఆ కాలం అనే అగ్నిలో అనల సన్నిభం, సన్నిభం అంటే అటువంటి, అదే మాదిరిగా ఆ విధంగా అనల సన్నిభం, నిప్పుతో సమానంగా, కాలం అనే నిప్పు, కాలాగ్ని అంటారు. కాలాగ్ని సమానంగా ఉన్నాయి నీ నోరు, ఒకటి కాదు రెండు కాదు అనేకం. అందుకని ఆ కాలాగ్నికి ఒక స్ప్రేయరే ఉంది. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ. ఆ కాలాగ్ని త్రిపుర అంతకాయ మొత్తాన్ని లయింపజేసుకునేవాడు. న దిశ జాని, నేను దిక్కు తోచకుండా ఉన్నాను ఇప్పుడు. దిశ జాని అంటే దిక్కు తెలియకుండా ఉన్నాను. మనం కూడా అంటుంటాం కదా, తూర్పా పడమర ఎట్టున్నానో తెలియదు, దిక్కు తోచకుండా ఉందండి నాకు అంటాం. దిక్కు తోచకుండా అంటే తూర్పు పడమర తెలియదని అర్థం. దిక్కు తోచకుండా ఉన్నదంటే ఏమిటి? ఏం చేయాలో తెలియడం లేదని అర్థం, కన్ఫ్యూజ్డ్ అని అర్థం. దిశ న జాని, నాకు తెలియడం లేదు, ఎక్కడ పూర్వ అపర వివేకం లేదు అని అర్థం. ఏం చేయాలి నేను? నా కర్తవ్యం ఏమిటి ఇప్పుడు? అసలు అంతా నా బుద్ధి పనిచేయకుండా పోయింది నాయన, అట్లా ఉంది నా పరిస్థితి. నచ శర్మ లభే, శాంతిని పొందలేకుండా ఉన్నాను, సుఖం లేదు నాకు. ఈ విశ్వరూపం చూస్తే ఎంతో ఆనందించాల్సింది పోయి నేను ఇట్లా భయం వేస్తున్నది నాకు చూస్తుంటే. హే దేవేశ జగన్నివాస ప్రసీద, ఓ పరమాత్మ, జగతాం నివాస, జగత్తుకి నివాసమైన వాడు, ఈ జగత్తంతా నీలో ఉన్నది. అటువంటి నీవు నన్ను ప్రసీద, నన్ను నువ్వు దయ చూపించవలసినది నా మీద. ప్రసీద అంటే నాపై దయ చూపించు నాయన, ఇట్లా భయాన్ని కలిగించవాకు, నాకు నా యొక్క శాంతిని పోగొట్టవాకు, నా ధైర్యాన్ని పోగొడుతున్నది నీ యొక్క రూపం కనుక ఆ రూపం మళ్ళీ వెనక్కి తీసుకుంటావా, నాకు శాంతిని ఇస్తావా, ధైర్యాన్ని ఇస్తావా అని అడుగుతున్నాడు. ప్రసీద. 26 అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాలసంఘైః భీష్మో ద్రోణः సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః. భవిష్యత్తులో జరగకపోయేదాన్ని కూడా చూస్తున్నాడు ఇప్పుడు అర్జునుడు. యుద్ధం తర్వాత ఎవరెవరు మరణిస్తారు అనే దాన్ని చూస్తున్నాడు. అది చూపించాలి కదా, వాళ్ళే గెలుస్తారో మనమే గెలుస్తామో తెలియదు అన్నాడు కదా, చూడు ఎవరు గెలుస్తారో చూపిస్తాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సర్వే అమీ, అందరూ, వీరందరూ అని అర్థం. సర్వే అమీ పుత్రాహ, ఈ కౌరవ పుత్రులు, ఇటువంటి పాండవుల వైపు వాళ్ళు, కౌరవుల వైపు వాళ్ళు. ధృతరాష్ట్రస్య పుత్రాహ, ఈ ధృతరాష్ట్రుడి యొక్క 100 పిల్లలు ఉన్నారు చూసావా, వీళ్ళందరూ ధృతరాష్ట్రస్య పుత్రాహ సహ ఏవ అవనిపాలసంఘైః, వాళ్ళతో పాటు అవని అంటే భూమి, పాల అంటే పాలించేవాడు, రాజు అని అర్థం. అవనిపాల అంటే రాజు, సంఘై అంటే సమూహములు. అనేక మంది రాజులు వచ్చారు కదా వీళ్ళకి సహాయం చేయడానికి, కౌరవులకి సహాయం చేయడానికి అనేక మంది రాజులు వచ్చారు. ఒకడు కాదు, ఇద్దరు కాదు, భూమిని పాలించేటటువంటి రాజులు చాలామంది వచ్చి చేరారు. అవనిపాల సంఘై, వాళ్ళతో పాటు భీష్మ, ద్రోణ తథా అసౌ సూతపుత్ర, వీళ్ళందరూ కూడా వక్త్రాణి విశంతి, వచ్చే శ్లోకంలో 27వ శ్లోకంలో నీ ముఖంలో ప్రవేశిస్తున్నారు వాళ్ళు.
నీ కాలాగ్ని అనే ముఖంలో వీళ్ళు ప్రవేశిస్తున్నారు అనేది వెర్బ్ క్రియ వచ్చే శ్లోకంలో వస్తుంది. వక్త్రాణి విశంత్రి 27వ శ్లోకంలో మొదటి లైన్లో అది ఇక్కడ సప్లై చేసుకోవాలి మనం. అవనిపాల సంఘై ధృతరాష్ట్రస్య పుత్రాః భీష్ముడు, ద్రోణుడు, సూతపుత్రుడు కర్ణుడు వీళ్ళందరూ కూడా సహా అపి యోధ ముఖ్యై అనేక మంది యోధులు చాలా ముఖ్యమైన రాజులందరూ కూడా అస్మదీయై మా వైపు వాళ్ళు కూడా, వాళ్ళ వైపు వాళ్ళే కాదు, యుద్ధంలో పాండవుల వైపు వాళ్ళు కూడా చాలామంది, దృష్టద్యుమ్నుడు, అభిమన్యుడు, ఎంతమంది చాలామంది వీళ్ళందరూ కూడా త్వాం విశంతి, త్వాం నీ యొక్క వక్త్రాణి నీ ముఖమునందు అంటే నీ కాలం అనే అగ్ని ఇలాంటి కాలంలో వీళ్ళందరూ భస్మైపోతున్నారు, విశంతి ప్రవేశిస్తున్నారు. తవ వక్త్రాణి విశంతి నీ యొక్క కోరల్లో చిక్కుకుంటున్నారు వీళ్ళందరూ. 2 రకాలైన మరణం, నోట్లోకి వెళ్ళిపోతే లోపలికి వెళ్ళిపోతే పర్వాలే, ఒక్కొక్కసారి పండులో గుచ్చుకొని బాధ పెడుతూ ఉంటుంది కదా, అట్లాంటి బాధలు పడుతున్నారు లోపల కొంతమంది. అది చూడటానికి మరి ఇంకా భయంకరంగా ఉంటుంది కదా. అనాయాసంగా మరణం వస్తే పర్వాలే, కానీ ట్యూబ్లు పెట్టి ఆ ముక్కులో ట్యూబ్ ఈ ముక్కులో ట్యూబ్లు ఐసీయూలో పెడితే ఎట్లుంటుంది. ఇప్పుడు కొంతమంది నువ్వు అట్లా నవ్వులుతున్నావు చెప్తున్నాడు అర్జునుడు 27వ శ్లోకంలో. వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. పదాలు కష్టంగానే ఉన్నాయి శ్లోకంలో. త్వరమాణాః విశంతి ఎలా ప్రవేశిస్తున్నారు నీ యొక్క కాలతత్వంలో వాళ్ళందరంటే ఎవరో వెనకాల పరిగెడుతూ వీళ్ళని నెడుతున్నట్లుగా. త్వరమాణాః అంటే ఏమిటి? త్వరగా పరిగెడుతున్నారు నీ నోట్లోకి, ఎవరో నెడుతున్నట్లుగా వెనక నుంచి. కుక్క వెంటబడితే వెనకబడితే ఎట పరిగెడతాడు మనిషి, కోతి వెనకబడింది అనుకోండి ఎట పరిగెడతాడు, అట్లాగే వీళ్ళ వెనకాల కూడా ఎవరో తరుముతున్నట్లుగా. త్వరమాణం అంటే ఏమిటి? తరుమడం. ఈ త్వరమాణం అని చెప్పి తరమడం కూడా అందులో నుంచి వచ్చిందేమో. తరమటం అంటారు చూసా, చేజింగ్ అంటారు ఇంగ్లీష్లో. తరమడం అన్నమాట, ఎవరో తరుముతున్నట్లుగా వచ్చి నీ నోట్లో పడుతున్నారు. పురుషార్థ అంటే వాళ్ళ ప్రారంభం నెడుతున్నట్లుగా ఉంది వాళ్ళని అందులోకి, కాలతత్వంలోకి. తే భయానకాని వక్త్రాణి భయం కలిగించేటటువంటి నీ యొక్క ముఖం అంటే ఇక్కడ ఏమిటి? మనం భయమైన ముఖం, పళ్ళ కింద పడ్డాడు, కొడుకుతున్నాడు అనుకోకూడదు నిజంగా. ఇవన్నీ ఏమిటో తెలుసా? ముసలితనం, వ్యాధి, మరణం, ఇవన్నీ ఇట్లా వర్ణిస్తున్నాడు అర్జునుడు. దంష్ట్రాకరాళాని భయమైనటువంటి కోరలు, పెద్ద పెద్ద పళ్ళు అంటే ఏంటి? రకరకాలైనటువంటి వ్యాధులు. విలగ్నాః దశన అంతరేషు కొంతమంది నీ నోట్లో లోపలికి మింగేస్తే పర్వాలే, కొంతమందిని కోపంతో నువ్వేం చేస్తున్నావు? నవ్వులుతున్నావు అట్లా పట్టుకొని వాళ్ళని. పళ్ళ కింద నవ్వులుతున్నావు అంటే ఏమిటి అర్థం? కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, బ్రెయిన్ హెమరేజ్లు, కోమా. లోపల ఒక ఆవిడ పాపం హాస్పిటల్లో ఉంది, 30 లక్షలు 40 లక్షలు ఖర్చు పెట్టాడు ఒకడు ఫ్యామిలీ వాళ్ళు. కోమాలోనే ఉన్నది 5-6 నెలల నుంచి, స్పృహే రాలే. ఇదంతా ఏమిటంటే ఇదే పొరంలో నవిలినట్లే అన్నమాట. డబ్బులు పోతాయి, మనిషికి స్పృహ రాలేదు. ఏమిటి? ఎందుకట్లా? అంతే, అది వ్యాధి ఒక్కొక్క రకంగా బాధిస్తుంది మనిషిని. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, పిల్లలు, వాళ్ళకి పోతుందా ఉంటుందా తెలియదు. డాక్టర్లు కూడా అన్నారు, ఇంకెంతకాలం చూస్తామని మీరు ఇంటికి వెళ్ళి ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకోండి అన్నారు. ఇంటికి తీసుకుపోండి, అక్కడ ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకోండి అన్నారు. రోజుకి కొన్ని వేలు, అంత ఖర్చు పెట్టినా కూడా మనిషికి
తప్పించుకోలేకపోతున్నారు. చూసారా? తెలియదు మనిషికి అది ఎప్పుడు వస్తుందో. విలగ్నాహ దశనాంతరేషు. ఈ క్యాన్సర్ అని, కీళ్ళ జబ్బులని, రకరకాలైనటువంటి ఆర్థోపెడిక్ వార్డుకి వెళ్తే తెలుస్తుంది. కాళ్ళు ఇక్కడ ప్లేటు పెట్టి, అక్కడ ప్లేటు పెట్టి, కడ్డీలు పెట్టి, రాడ్స్ పెట్టి వీడిని సుత్తిలతో కొడతారన్నమాట. అక్కడ అందులో ఎముకలు విరిగిపోయిన అనుకోండి, ఎముకలు విరిగితే ఏముంది? కాలు ఇట్లా నిలవదు కదా, వేలాడుతుంది తోటకూరలా కాడలాగా. నడుస్తున్నంతసేపు మనకు తెలియదు, కళ్ళు పనిచేస్తున్నంతసేపు తెలియదు, ఎప్పుడు హార్ట్ టక్కన ఆగిపోతుందో తెలియదు, ఎప్పుడు కిడ్నీలు పనిచేయవో తెలియదు మనకు. ఇంత పెద్ద పెట్టుకుని ఎంత అహంకారమో చూడండి మనకు. ఒక ప్రాబ్లమాటిక్ శరీరాన్ని పెట్టుకొని స్వామిని ఇవన్నీ గుర్తు చేస్తే మాకు బ్లడ్ ప్రెషర్ వస్తుంది. గుర్తు చేయమాకండి, గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకొని రెడీగా ఉండాలి. ఏంటి వస్తుంది, ఏం వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. బట్ ఇట్ ఈజ్ డిటర్మిన్డ్, ఫిక్స్డ్. ఎందుకు భయపడాలి? నువ్వు భయపడ విననంత మాత్రాన ఆగిపోతుంది అక్కడ. వినకుండా ఉన్నంత మాత్రాన ఏవి రాకుండా ఉంటాయా? ప్రిపరేషన్, మెంటల్ ప్రిపరేషన్. లేకపోతే ఏమవుతుందంటే వ్యాధి కంటే మానసికమైనటువంటి భయం, బాధ అతి తీవ్రంగా ఉంటాయి. మానసికమైనటువంటి బాధ అతి తీవ్రంగా ఉండకుండా ఉంటే ఈ వ్యాధి అనేది అంత బాధ పెట్టదు మనల్ని. అందుకని రెడీగా ఉండాలి. కాలు నొప్పా, ఎందుకు వచ్చింది? అడక్కు, ఎందుకు వచ్చిందో. తల నొప్పా, ఎందుకు వచ్చింది? వస్తుంది అంతే. పంటి నొప్పి, కంటి నొప్పి, ఎముకలు నొప్పి, కీళ్ళ వాతం అంటే తెలుసా మీకు ఎంత కష్టం? కీళ్ళు నొప్పులు అంటారు చూడండి, పాపం కూర్చోలేరు. నడుము నొప్పి, కూర్చోలేరు. రకరకాల నొప్పులు. థ్యాంక్ గాడ్ మనం ఫ్రీ. ఇప్పటివరకు ఫ్రీ అందరం. వచ్చినా కూడా శరీర తత్వం అది. నేను నువ్వు ఆపలేము. డాక్టర్లు కూడా మేమేం చేయలేమండి అంటారు. కోట్లు ఇస్తానండి, డబ్బులు అన్నీ తీసుకోండి. నువ్వు డబ్బులు ఇస్తే మాత్రం మేమేం చేసేది అంటారు వాళ్ళు. డబ్బులు రక్షించవు. మరి ఎవరండి దీనికి కారణం అన్నాడు? నువ్వు చేసిన పాప, కర్మ, కష్టం ఏదో ఉన్నది కదా, ప్రారంధం. అది ఈ విధంగా పోతూ ఉంటుంది. అనుభవించడమే. కేచిత్ విలగ్నాః దశన అంతరేషు. కొంతమంది మాత్రం, కొంతమంది ఏమో ప్రశాంతంగా ఎండిపోతారు. కొంతమంది మాత్రం బాధపడుతూ పడుతూ మంచంలో పడి అవస్థలు పడి సంవత్సరాల తరబడి మరణిస్తారు. అది దశనాంతరేషు కేచిత్ విలగ్నాః. పడలో ఇరుక్కుపోయినారు. ఇరుక్కుపోయిన వాళ్ళని ఏం చేస్తాడు? ఇంకా కాస్త నవ్వుతాడు గట్టిగా. సందృశ్యంతే చూర్ణితై ఉత్తమాంగై. వాళ్ళ తలకాయలన్నీ నీ పళ్ళ కింద నలిగిపోతున్నాయి. ఉత్తమాంగం అంటే ఏమిటి? హెడ్, తల. తలలో ఉన్న భాగాలన్నీ కూడా నువ్వు పొడి పొడి చేస్తున్నావు వాళ్ళని. పొడి పొడి అంటే ఏమిటి? పెద్ద బిల్లు అనమాట. డాక్టర్ గారి బిల్లు వస్తుంది అర్థం. ఉత్తమాంగై చూర్ణితై. నీ యొక్క కాలతత్వం అనేటువంటిది అందరి తలలను చూర్ణం చేస్తున్నట్టే, క్రషింగ్ అనమాట. చూర్ణం చేయడం అంటే ఖర్చు, బిల్లు అంతా పెద్ద అయిపోయిందండి, డబ్బులన్నీ అయిపోయినాయి, డాక్టర్లకే పోసామండి చాలా అన్నారు. అది చూర్ణం అంటే. అర్థమైందా? అయినా ఏమీ తగ్గలేదండి అంటారు. అర్థమైందా? ఎందుకండి ఇంత కష్టంగా? మరి అదే శరీరం అంటే. వృద్ధాప్యం వచ్చేటప్పుడు చూడండి, కళ్ళు సరిగ్గా కనపడవు, చెవులు వినపడవు, వాసన తెలియదు, జ్ఞాపక శక్తి ఉండదు, కళ్ళు తూలుతూ ఉంటాయి, తల తిరుగుతూ ఉంటుంది, పొద్దున్న లేస్తే కాళ్ళు పీకుతూ ఉంటాయి. ఏమిటండి అవన్నీ? ఎందుకండి అంటే శరీరం ఉంది కదా. ఆహా, ఎటువంటి శరీరం? అందుకని చిన్న వయసులోనే, యుక్త వయసులోనే ఇంట్లో ముసలివాళ్ళు తిరుగుతూ ఉంటే ఈ యుక్త వయస్కులు రెడీ అవుతారు వాళ్ళ ముసలితనానికి రెడీగా. ఓహో, మా తాతగారు కష్టపడ్డారు, నేను కూడా రేపు ఇట్లాగే ఉంటుంది మనకు అని రెడీ అవుతారు. ఇప్పుడు ఏమంటే తాతయ్యలు ముత్తాతలందరూ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నారు. రిటైర్డ్ హోమ్లో ఉంటే ఈ పిల్లలకి ఏం తెలియదు. యుక్త వయసులో ఇట్లాగే ఉంటాం కాబట్టి లైఫ్ లాంగ్ అనుకుంటుంటారు జాలీగా. ఎందుకంటే పెద్దవాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉండాలి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు కూర్చోవడానికి, లేవడానికి, వాళ్ళకి ఎంత సహాయం కావాలి అలా తెలిస్తే ఈ వ్యక్తి కూడా రేపు రెడీగా ఉంటాడు. ఆ వయసు మెచ్యూరిటీ వస్తుంది మనిషిని. ఇప్పుడంతా ముసలాడు అంటే పడదు, రేపు వాడు ముసలాడు అవుతాడు. ఆ సంగతి తెలియడం. ముసలి వాళ్ళని
నిరాదరణ చేయడం అనేది దేనికి అంటే సత్యం. నిరాదరణ ఎందుకు చేస్తున్నాడు? తనకు ఒకరోజు ముసలితనం వస్తుంది, నేను అదే స్థితిలో ఉంటాను అని తెలిస్తే వాడు నిరాదరణ చేస్తాడా? ఆదరణ లేకుండా చూడటమే కదా. కనుక నాకు ముసలితనం వచ్చినప్పుడు ఆదరణ ఎంత అవసరమో, నా తల్లిదండ్రులు ముసలితనంలో ఉన్నప్పుడు ఆదరణ వాళ్ళకి అవసరం కనుక నేను ఆదరించాలి. అలాంటి మనస్సు కావాలి మనిషి, లేకపోతే కష్టం. సందృశ్యంతే ఉత్తమాంగై చూర్ణితై. కొంతమంది నీ యొక్క నోట్లో కాలతత్వంలో పడి చాలా బాధపడుతున్నారు. ఎలా అని చెప్పి ఉదాహరణ చెప్తున్నాడు 28, 29లో 2 ఉదాహరణలు. ఎలా ప్రవేశిస్తున్నారు వాళ్ళు నీ నోట్లో అంటే, ఒక ఉదాహరణ నదులు సముద్రంలో ప్రవేశించినట్లు కొంతమంది మిడతలు నిప్పులో పడుతున్నట్లు. 2 ఉదాహరణలు. ఎందుకంటే నదులు సముద్రంలో కలిసేది పుణ్య ప్రారంభం. కష్టాలు లేకుండా ఆయాసం లేకుండా మరణించే వాళ్ళకి ఒక 28వ శ్లోకం ఎగ్జాంపుల్. 29వ శ్లోకంలో బ్యాడ్ ప్రారంభం అన్నమాట. శలభంలాగా మిడతల్లాగా అగ్నిలో పడి భస్మైపోతున్నారు కొంతమంది. అన్ని బాధలే వాళ్ళకి, అప్పుల బాధలు, ఈతి బాధలు, రోగాలు, రొప్పులు, అన్ని కష్టాలతో చనిపోతారు కొంతమంది ఏమో మంచి కర్మలు చేసుకొని మంచి ప్రారంభంతో హాయిగా ఉండి స్మూత్గా చనిపోతారు. ఎట్లా అంటే ఇట్లా, యథా నదీనాం బహవో వేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరాః విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. మనం చాలామందిని చూస్తుంటాం లోకంలో, వ్యాధితో బాధపడేవాళ్ళని, మరణంతో మరణశయ్య మీద బాధపడుతున్న వాళ్ళని, పక్క వాళ్ళని, ఇరుగు పొరుగును చూస్తూ పాపం అంటాం. ఏదైనా బాధలు వచ్చినప్పుడు చెప్తే ఏం లేదులేండి తగ్గిపోతుందిలేండి, అదేం లేదు తగ్గిపోతుంది అంటాం. అవతల వాళ్ళకి చెప్పేటప్పుడు మనం అంతా వేదాంతం. పోయిన వాళ్ళు వస్తారండి, ఎందుకు ఏడవడం అని చెప్పి వాళ్ళందరికీ ఉపశమనం చెప్తాం. పోయిన వాళ్ళు వస్తారా, పోవడం సహజమే కదా, రోగాలు రావడం సహజం, పోవడం సహజం, ఎందుకు బాధపడతారు, బాధపడకండి. ఎప్పుడు అవతల వాళ్ళకి వస్తాయి. నాకు కానీ నాకు సంబంధించిన వాళ్ళకి కానీ చీమ చుట్టుకుమన్నా సరే, అమ్మో ఎట్లా అండి ఒరుచుకుండేది, ఇందాక వాళ్ళకి చెప్పావు కదా ఒరుచుకోమని, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్పామండి. కానీ మనకు వచ్చినప్పుడు నేను నాది అనే భావం వచ్చినప్పుడే ఈ బాధ. కానీ ఏమండి ఇదే మరణం కదా, పేపర్లో చాలా మందిని చూసారా, చూసి ఓహో ఆ కంట్రీలో ఎంతమంది చనిపోయినారు, ఈ కంట్రీలో ఎంతమంది చనిపోయినారు, ఓహో పోతే పోయినారు, ఎంతమంది పోయినారు, నిన్న పాకిస్తాన్లో ఎంతమంది చనిపోతున్నారు, ఒక్కొక్క దేశంలో, జపాన్లో ఇది తుఫాన్ వచ్చి ఎంతమంది చనిపోయినారు, ఏమైనా గుర్తుందా మనకు? ఉండదు. నాది నాకు సంబంధించిన వాళ్ళు అన్నప్పుడే బాధ. కానీ అదే మరణం, అదే తుఫాను, అదే బాధలు, అదే నరకం వాళ్ళు అనుభవిస్తుంటే మనకెందుకు బాధ లేదంటే ఉండదు. కానీ ఇక్కడ నాకు సంబంధించినప్పుడు, నాది అన్నప్పుడు, నా వాళ్ళు అన్నప్పుడు అది విపరీతంగా భయంగా కనపడుతుంది. కనుక నదీనాం బహవః అంబువేగాః, నదులన్నీ కూడా ఏమిటండి, నదులు ఎండాకాలం వచ్చింది, ఆవిరైపోయినాయి నీళ్ళు, సముద్రంలో నుంచి ఆవిరైపోయి మేఘాల్లోకి వెళ్ళిపోయినాయి. మేఘాల నుంచి వర్షం పడి అవన్నీ కూడా కొండ ప్రాంతాల్లో పడి ఆ నీరంతా కూడా క్రిందికి ప్రవహిస్తూ నదుల్లాగా వస్తున్నాయి. భాగీరథి, అలకనంద అన్నీ గంగై. ఆవిడ
అలకన బ్రహ్మపుత్ర దగ్గరికి వచ్చినప్పుడు అదేదో పేరుంది దానికి, దేవప్రయాగ. దేవప్రయాగ దగ్గరికి వచ్చినప్పుడు ఆమెకి గంగా అని పేరు. అదే రకరకాల పేర్లు వస్తాయి, అన్నీ నీరే. ఏం చేస్తాయి? యథా ఆకాశాత్ పతితం తోయం, ఆకాశం నుంచి పడినటువంటి నీరు. యథా గచ్చతి సాగర, ఆ నదులన్నీ ఏం చేస్తాయి? తమ నామరూపాలని పోగొట్టుకొని వదిలేసి సముద్రంలో చేరుతాయి. అదేవిధంగా చాలామంది మరణించేటప్పుడు మనం భగవంతుడి నుంచే వచ్చాం, భగవంతుడిలోకి వెళుతున్నాం. అందుకని నామరూపాల కోసం పాకులాడాలి. నామరూపాలు లేకుండా కలిసిపోతారన్నమాట. సముద్రంలో నుంచి వచ్చినాయి మళ్ళీ సముద్రంలోకే పోతున్నాయి. ఇందులో ఏముంది? మళ్ళీ నీళ్ళలాగానే ఉంటాం కదా. మరణం ఉందా చెప్పండి? ఇప్పుడు మీరు భగవంతుడి నుంచి వచ్చాం, ఉన్నాం, మళ్ళీ భగవంతుడిలోకి వెళ్ళిపోతున్నాం. మరణం ఎక్కడుంది? ఇప్పుడు నీళ్లు సముద్రంలో నుంచే వచ్చినాయి, పైకి వెళ్ళినాయి, మళ్ళీ క్రిందికి వచ్చినాయి, మళ్ళీ వెళుతున్నాయి. పోయింది ఏమిటి అసలు? పేరు, రూపం. గంగా, కావేరి, కృష్ణ అనే ఆ యొక్క రూపం, ఆ పాయలు, ట్రిబ్యూటరీస్ అంటారు, చిన్న చిన్న ఉపనదులు, నదులు, ఆ పాయలు, నీటి పాయలు, ఇవన్నీ కూడా తాను ఆ పేరుగా, ఆ రూపంగా తాను భావించుకుంటే అజ్ఞాని నది అనుకోండి. సముద్రంలో కలిసేటప్పుడు అయ్యో నా రూపం పోతుంది, నేను చిన్న నదినే, అది పెద్ద నది అని బాధ ఉంటుంది. కానీ ఆ నది కనుక కొంచెం జ్ఞానం వచ్చిందనుకోండి, ఏమని జ్ఞానం వస్తుంది? నేను ఈ కృష్ణ కాదు, గోదావరి కాదు, గంగా కాదు, అసలు నేను సముద్రంలో నుంచి వచ్చాను, నీటిలాగా వచ్చేసాను, నీటిగానే వచ్చాను. ఈ పేరు ఇవన్నీ వీళ్ళు పెట్టుకున్నారు స్నానాలు చేయడానికి, జనాలు పెట్టుకున్నారు. అసలు నాకు పేరే లేదు, నేను నీరుని. ఎప్పుడు నీరునే. సముద్రంలో ఉన్నప్పుడు నీరే నేను, ఆకాశంలో ఉన్నప్పుడు నీటిగానే ఉన్నాను, నదిగా వచ్చేటప్పుడు నీరుగానే ఉన్నాను. ఎందుకు బాధపడాలి? ఎందుకు ఏడవాలి? ఎందుకు దుఃఖపడాలి? అక్కర్లేదే. జ్ఞాని అయిన వాడు కూడా నేను ఈ శరీరంలోకి రావడానికి ముందు బ్రహ్మస్వరూపమైన ఆత్మని, ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత కూడా బ్రహ్మస్వరూపమైన ఆత్మని, ఈ శరీరం పోయిన తర్వాత కూడా నేను బ్రహ్మస్వరూపమైన ఆత్మని. కనుక ఈ మధ్యలో వచ్చిన ఈ శరీరం ఇది నాకు సంబంధం లేదు. ఏదో పేరు పెట్టి పిలుచుకుంటున్నారు వాళ్ళు జనాలు, అంతేగాని ఈ పేరుతో నాకేంటి సంబంధం? ఈ శరీరంతో నాకేంటి సంబంధం? నేను ఆత్మని, నాకు ఈ పేరు పెట్టారు. నది అనుకుని చూడండి, నేను నదిని కాదు, నది అనే పేరు కూడా లేదు నాకు, నేను నీరు. నది ఫలానా నది ఫలానా చోట ఉంటుంది అనేది కూడా నాకు సంబంధం లేదు. వాళ్ళు పెట్టి పిలుచుకుంటున్నారు, స్నానాలు చేస్తున్నారు. కానీ నేను ఎవరిని నిజంగా ఒరిజినల్గా మీరే చెప్పండి, ఏమిటది? కావేరియా, కృష్ణ, గోదావరి? అసలు దాని నిజ తత్వం ఏంటి? నీరు. అదేవిధంగా మనం కూడా ఆత్మతత్వమే శరీరంలోకి రావడానికి ముందు ఐ వాజ్ బ్రహ్మన్, ఐ యామ్ బ్రహ్మన్, ఐ ఎవర్ విల్ బి బ్రహ్మన్. పుట్టక ముందు, పుట్టిన తర్వాత, మరణించిన తర్వాత. పుట్టుక, ఉండడం, మరణం అనేది శరీర ధర్మం, నా ధర్మం కాదండి. కనుక ఇప్పుడు నాకు పుట్టుక మరణం ఉందా? నా మృత్యుర్న శంకా మే జాతి భేద, పితా నైవ మే నైవ మాతా న జన్మ. తల్లి ఎవరు, తండ్రి ఎవరు? కానీ అవి నిజం అనుకుంటున్నావు. పుట్టడం నిజం అనుకుంటున్నావు, మరణించడం నిజం అనుకుంటున్నావు. నది నశించిందా? నశించలే. నది పుట్టిందా? పుట్టలేదు. ఆ నీళ్ళు అలా వెళ్ళినా ఇలా వచ్చింది. ఆత్మ కూడా ఈ శరీరంలోకి వచ్చింది, మళ్ళీ శరీరం వదిలిపెడుతుంది, అంతే. అలా కనుక తెలుసుకుంటే మరణ భయం ఉండదు, వ్యాధి భయం ఉండదు. ఈ శరీరం కాకపోతే ఇంకొక శరీరం. నేను ఎన్ని శరీరాలు లేను, ఒకే శరీరం పట్టుకున్నాం అనుకోండి బాధ. ఈ శరీరం పోయిందనుకో, ఆ శరీరంలో ఉన్నాను, ఆ శరీరం పోతే ఇంకో శరీరంలో ఉంటాను, ఎప్పుడూ ఉంటూనే ఉంటాను నేను. అప్పుడు మరణం ఉందా నాకు? నీట్గా
ఎప్పుడూ ఉంటూనే ఉంటాను. నదిగా ఉండకపోవచ్చు, నీరుగా ఎప్పుడూ ఉంటాను, ఏదో ఒక రూపంలో ఉంటాను. నీరుగా, ఐస్ గడ్డగా ఉంటాను, నేను ఆవిరిగా ఉంటాను, నీరుగా ఉంటాను. రూపాలు మారచ్చు, కానీ నేను చనిపోతానా? నీటిగా నేను చనిపోతానా? చనిపోను. అదేవిధంగా ఆత్మగా నేను చనిపోను. ఆత్మగా నేను ఉంటూనే ఉంటాను. ఎప్పుడు మనిషిగాను ఉండొచ్చు, జంతువుగాను ఉండొచ్చు, పక్షిగాను ఉండొచ్చు, ఏదో రూపంలో ఉండొచ్చు, కానీ నేననేది చనిపోను. శరీరాలు చనిపోతాయి, నేను శరీరం కాదు. దానికి ఉదాహరణ బహవ అంబు వేగా. నీరు ఎలాగైతే ప్రవహిస్తున్నదో నదులు, ఉపనదులన్నీ కూడా అభిముఖా సముద్రం ఏవ ద్రవంతి. సముద్రానికి అభిముఖంగా, సముద్రం వైపుకి పయనిస్తున్నాయో అదేవిధంగా అమి నరలోక వీరాహ. ఈ రాజులందరూ కూడా, రాజులందరంటే మంచివాళ్ళు, మంచి వాళ్ళందరూ కూడా, మంచి రాజులు ఉన్నారు కదా అటువైపు, వాళ్ళందరూ కూడా విశంతి అభివిజ్వలంతి. వీళ్ళందరూ కూడా నీ యొక్క కాలతత్వంలో ప్రవేశిస్తున్నారు. నీ యొక్క ప్రకాశిస్తున్నటువంటి ముఖమునందు వక్త్రాణి, నీ యొక్క ప్రకాశిస్తున్నటువంటి ముఖమునందు విశంతి ప్రవేశిస్తున్నారు అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఈ ఉదాహరణ 28 ఉదాహరణ న్యాచురల్ డెత్ అన్నమాట, సహజ మరణం. సహజమే కదండి, నదులు సముద్రంలో కలవడం సహజం. సహజ మరణానికి ఉదాహరణ. ఇప్పుడు 29వ శ్లోకం ఆత్మహత్యతో సమానమైనటువంటి మరణం అది చెప్తున్నారు. ఇప్పుడు మిడతలన్నీ నిప్పులో పడిపోతాయి, ఆత్మహత్య కదండి. మిడతలన్నీ నిప్పులో పడుతున్నాయి, అదే చెప్తున్నారు. ఉదాహరణ చూడండి. యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధ వేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధ వేగాః. ఈ యొక్క అజ్ఞానులు ఉన్నారు, ఇందాక చెప్పిన వాళ్ళేమో జ్ఞానులు, తెలివిగల వాళ్ళు, వివేకులు, సహజంగా మరణిస్తారు, వాళ్ళ బాధపడరు వాళ్ళు. కానీ ఎవరైతే ఈ సంసారంలో పడి అజ్ఞానంతో వివేకం లేకుండా ఈ మరణానికి, వ్యాధులకి, అన్నిటికీ పోరాటం చేస్తూ ఉంటారో వాళ్ళు ఈ యొక్క కష్టాలకు భరించలేక ఈ మిడతలు అగ్నిలో పడ్డట్లుగా పడుతుంటారు అంటున్నారు. చూడండి, పతంగాః యథా విశంతి. పతంగాః అంటే ఈ యొక్క దీపం వెలుగుతున్నప్పుడు వస్తే చూడండి, దీప పురుగులు, మిడతలు, దీప పురుగులు, ఇవన్నీ కూడా పతన్ గచ్చంతి ఇది పతంగా. పడుతూ ఎగురుతూ పడతాయి. పతన్ ఎగురుతూ పతన్ గచ్చంతి, ఎగురుతూ వెళ్ళేవన్నీ కూడా పతంగాః. ఎక్కడ ప్రవేశిస్తున్నాయి? జ్వలనం ప్రదీప్తం, నీ యొక్క ప్రకాశిస్తున్నటువంటి, మండుతున్నటువంటి కాలాగ్నిలో. ఎలా? సమృద్ధ వేగాః, ఎంత స్పీడ్గా వస్తాయి చూసారా అవి మిడతలు. ఆ నిప్పు ఏదో ఉంది తినడానికి అని చెప్పి స్పీడ్గా వెళతాయి అన్నమాట. లైట్ దగ్గరికి వెళ్ళి ఎంతసేపు ఎగురుతాయి, కాసేపు ఎగురుతాయి, పడిపోతాయి. ఎంత అవివేకం! ఇంకా దాని జీవితం ఇప్పుడే పుట్టింది, అది కాస్త వర్షం పడంగానే అప్పుడే బయటకు వచ్చింది, ఉండొచ్చు కదా కాసేపు. అవివేకం. కావో పీవో మజాకరో, తొందరగా ఆలోచించి, త్వరగా సంపాదించి, త్వరగా తిని, త్వరగా 30 ఏళ్ళకే డయాబెటీస్, 40 ఏళ్ళకే హార్ట్ ప్రాబ్లం. ఎందుకంటే ఎక్కువ తిని
సుఖాలు అనుభవించి అనుభవించి అంత తొందరగా ఎందుకన్నాడు? అవివేకం వలన, అజ్ఞానం వలన మనిషి ప్రశాంతత లేకుండా మృత్యువుని ముందుగానే తెచ్చుకుంటాడు. ఇది అన్నమాట ఇక్కడ. ఆత్మహత్యతో సమానం. న్యాచురల్ డెత్ కాదు. మనిషి ఒకసారి మరణం రావడానికి ముందే అనేక బాధలతో మరణిస్తూ ఉంటాడు ప్రతి క్షణం. వ్యాధులతో కానీ, ఆర్థికంగా కానీ, అతి ఆశతో, ధనం కోసం పాకులాడుతూ అనుకున్నంత సంపాదించలేదని చెప్పి తాపత్రయంతో అది కావాలి ఇది కావాలని కోరుకుంటూ నరక యాతన పడుతుంటాడు మనిషి. కారణం ఏంటో తెలుసా? ఆ శలభంలాగా దానికి ఆశ, ఏదో తిందాం పోయి ఉందా, ప్రాణం పోతున్న సంగతి తెలియదు. మూర్ఖుడు. చాలామంది మూర్ఖులు అంతే. మనిషికి ఎంత కావాలి తినడానికి? ప్రశాంతంగా ఉండొచ్చుగా. అంతా నాకే కావాలి, అన్నీ నేనే సంపాదించుకోవాలి, డబ్బులన్నీ నాకే కావాలి, అందరు నన్నే చూడాలి, నాకే పెట్టాలి, నేనే తినాలి. ఇంత మనిషికి ఆలోచన చూడండి. ఆ పురుగుల్లాగానే, దీప పురుగుల్లాగా, మిడతల్లాగానే నాశనం అయిపోతారు మనుషులు. వాళ్ళకి సుఖ సంతోషాలు ఉండవు. అందుకే చాలా బాధపడుతుంటారు చాలామంది. నాశాయే సమృద్ధ వేగా, వారి నాశనాన్ని వాళ్ళే చేతులారా తెచ్చుకుంటారు. కొంతమంది చేతులారా అనారోగ్యం తెచ్చుకుంటారు. ఈ తాగుడు ఇవన్నీ చూడండి, గంజాయి తాగుడు, ఈ ధూమపానం, ఇవన్నీ ఏమిటి చెప్పండి? ఇవన్నీ వారి చావును వాళ్ళే చేతులారా తెచ్చుకుంటున్నట్టే కదా. తినకూడని పదార్థాలు తినడం, చేయకూడని పనులు చేయడం, రకరకాలైనటువంటి చేసి మనిషి చెప్పిన మాట వినకుండా మూర్ఖంగా ఉండే వ్యక్తి తానే మృత్యువుని దగ్గరికి తెచ్చుకుంటాడు, నరకాన్ని అనుభవిస్తుంటాడు. తథా ఏవ లోకాః, అదేవిధంగా ఈ మనుషులు కూడా తవ వక్త్రాణి సమృద్ధ వేగాః విశంతి, అదే వేగంతో వీళ్ళు కూడా త్వరగా వాళ్ళ మృత్యువు తెచ్చుకుంటున్నారు దగ్గరికి. ప్రశాంతంగా దేవుణ్ణి స్మరిస్తూ జీవించరు. వాడని మోసం చేసి వీడని మోసం చేసి, వాడిని చంపి వీడిని చంపి, అంత మాఫియా గూండాయిజం చేసి ఏం చేసి జైలుకి పోతారు వీళ్ళు కూడా. అంతేగా, అక్కడ నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు. పోయినాడు కదా మన ప్రైమ్ మినిస్టర్ ఒక ఆయన, ఆ కంట్రీ ఆయన అంటే తెలుసుగా. ప్రైమ్ మినిస్టర్లు కూడా జైల్లోకి పోతున్నారంటే ఇంకా చూడండి. ఆహా, ఎంత గొప్ప దేశం అంటే ఎంత మోసం చేసి ఉండాలి మనుషులు. ఆ నరకమే కదా మరి జైలు అంటే. ఒక ప్రైమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి జైల్లో ఉండడం అంటే ఇప్పుడు గొప్ప అనుకుంటున్నారు. జైల్లో ఉండడం అనేది, జైలుకి వెళ్ళి వచ్చారండి అంటే గొప్ప అనుకుంటున్నాడు. అది ఎంత కేవలం అనేది వాళ్ళకి తెలియడం లేదు. అవమానం మనిషి. కారణం ఏంటి? పతంగాహ. ఒక్కసారి చనిపోతే వాడికి ఏం బాధ ఉండదు. అక్కడికి పోయి నానా కష్టాలు పడాలి. అందులో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అట్లాంటి వాడు చూసారా జైల్లో కష్టపడుతున్నారు. లీలిహ్యసే గ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్సమస్తం సమగ్రం పూర్య జగత్సమగ్రం తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రా ప్రతపంతి విష్ణోః ఇంకా వర్ణిస్తున్నాడు అర్జునుడు. ఎలా తింటున్నట్ట భగవంతుడు వీళ్ళందరినీ మింగుతున్నాడంటే, మనం అన్నం తినేటప్పుడు పాయసం ఏం చేస్తాం, తినేటప్పుడు ఇట్లా నాకుతాను చూసారా. పచ్చడి, ఊరగాయ పచ్చడి ఇవన్నీ నాలుగు పెట్టుకొని టేస్ట్ ఆహా బాగుంది అని తింటుంటాం. అట్లా తింటున్నట్టు వీళ్ళందరినీ కొరికి మరి పళ్ళ కింద వేసి నవిలి తింటున్నాడట. లేలిహ్య అంటే నాకటం. వాళ్ళందరినీ నవిలేస్తున్నాడు. నములుతున్నప్పుడు అటు ఇటు పోతున్నప్పుడు నోట్లోకి తీసుకుంటాను చూసారా మళ్ళీ.
అట్లా ఆనందిస్తున్నట్ట భగవంతుడు కాలతత్వంతో. లేలిహ్యసి గ్రసమానా సమంతాత్, వాళ్ళందరినీ కూడా సమగ్రాన్ లోకాన్, వారందరినీ అలా జ్వలద్భిహి వదనై, ఆయన నోటిలో వాళ్ళందరూ మండిపోతున్నారట. అలా కాలిపోతూ ఉంటే వాళ్ళందరినీ కొరికి 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 మరీ తింటున్నాడంటే ఏమిటి అర్థం? అంత హింసిస్తాడు భగవంతుడు. తాను చేసిన కర్మఫలాన్ని ఇక్కడే అనుభవిస్తాడు మనిషి. ఎప్పుడో ఒకప్పుడు అనుభవిస్తాడు, ఇక్కడే మరణ రూపంలో అనుభవిస్తూ ఉంటారు, భయంకరంగా అనుభవిస్తారు కొంతమంది. లేలిహ్యసే, లేలిహ్యసం అంటే ఆస్వాదయంతి. మనం ఎప్పుడండి బాగా మామిడికాయ జ్యూస్ ఇదంతా అందుకోండి, ఇప్పుడు నాకుతాం. ఆ పదార్థం మనకు బాగా ఇష్టమైనప్పుడే కదా నాకుతాం. నాలుక మీద పెట్టుకుని అని కూడా మరీ అది ఇష్టమైతేనే. భగవంతుడికి అంత ఇష్టంగా ఉందిట వాడందరినీ తింటూ ఉంటే. ఎందుకంటే ఈ అధర్మ పురులందరూ చచ్చిపోయినారు, ఆహా అని చెప్పి ఆనందంగా తింటున్నట్టు వాడు. ఆయన పుట్టిందే అందుకోసం, ధర్మరక్షణ కోసం. ఈ అధర్మాన్ని కాపాడుతున్న ఈ దుర్యోధన, భీష్మ, ద్రోణ వీళ్ళందరినీ, సూతపుత్ర అధర్మాన్ని చేస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా అబ్బా చంపేశాను అని చెప్పి వాళ్ళందరినీ ఆస్వాదిస్తున్నట్ట కృష్ణ పరమాత్మ. నా వచ్చిన పని అయిపోయింది. అర్జున, నువ్వేందో చంపుతున్నాను నువ్వు అనుకోవాకు, అదంతా నా జాబ్. వాళ్ళందరూ ఆల్రెడీ నా చేత చంపబడినారని చెప్పి అంటాడు చూడండి కృష్ణ పరమాత్మ. అందుకని భగవంతుడికి ప్రీతిపాత్రులంగా జీవించాలి, కానీ భగవంతుడికి ఇష్టం లేని పనులు చేయకూడదు. అది ఫస్ట్ థింగ్. భగవంతుడికి మనం ఏది చేస్తే మంచిది అదే చెయ్యాలి. మన రాగద్వేషంతో, కోపతాపాలతో చేసేవి ఏవి కూడా భగవంతుడికి ఇష్టం ఉండవు. ప్రేమ, కరుణ, త్యాగం, దయ ఇటువంటివన్నీ భగవంతుడి గుణాలు. ఆ గుణాలతోనే మనం ఉంటూ, ఆ గుణాలతోనే మనం జీవిస్తే భగవంతుడికి ఆనందం. భగవంతుడికి ఆనందాన్ని ఇచ్చే విధంగా జీవించాలి, కానీ భగవంతుడికి క్రోధాన్ని కలిగించేట్టుగా జీవించకూడదు. అందుకని ఆయన్ని అడగాలి, నాయన నీకు ఇష్టమైనట్లుగా జీవించే బుద్ధిని మాకివ్వు, ఆ బుద్ధి కూడా లేకుండా చెయ్యవాకు మమ్మల్ని, ఆ బుద్ధినైనా ఇవ్వు నాయన, ఇస్తే అట్లా జీవిస్తామని చెప్పి ప్రార్థన చేయాలి. అందుకే ఎప్పుడు భక్తితో భగవంతుడి సాన్నిధ్యం, భగవంతుడి రూపం, భగవంతుడి నామంతో ఉంటూ ఉంటేనే కనీసం కొన్ని తప్పిదాలైనా చేయకుండా తప్పించుకుంటాం. భగవంతుడి నామం, భగవంతుడి రూపం సదా ఎల్లప్పుడూ లేకపోతే తప్పులు చేయడానికి చాలా ఈజీ. తప్పులు చేసేస్తాం, ఈజీగా చేస్తాం. కనుక భగవంతుడు ఎందుకు స్మరించాలో తెలిసిందా ఇప్పుడు? భగవంతుడు ఎందుకు అనుకోవాలి ప్రతిసారి ఆ నామాన్ని, రూపాన్ని అంటే ఎన్నోసార్లు అనుకుంటే కనీసం తప్పులు తగ్గుతాయి మనం చేసేది. అందుకని భగవంతుడిని తలుచుకోవడం. భగవంతుడి పిచ్చి కావాలి మనం. భగవంతుడి నామం, భగవంతుడి రూపం, భగవద్ధ్యానం, భగవాన్ అలా ఉంటే కనీసం మనం చేసే ఈ తప్పులన్నీ లిస్టు కొంచెం తగ్గుతుంది. లేకపోతే లిస్టు మహా పెరుగుతుంది. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? చూరణం చేస్తాడు. చూరణం చేయటం అంటే ఏమిటి? బాధలు ఇస్తాడు మనిషి, రకరకాల బాధలు. అది దైవిక తాపం, ఆధ్యాత్మిక తాపం, అది భౌతిక తాపం. ఒకటి కాదు, రెండు కాదు. అందుకని ఏమనాలి? గోవింద గోవింద, కృష్ణ కృష్ణ, రామ రామ అని భగవన్ నామం చెప్తే ఈ మనస్సు, అహంకారం కొంచెం అట్లా చెప్పిన మాట వింటాయి. అది విషయం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.